నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలట. హైదరాబాద్ మినహా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జరిపేందుకు సన్నద్ధం. నేటి నుంచే వార్డుల విభజన, 10న తుది జాబితా వెల్లడి, షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి చూడండి, మున్సిపల్ ఎన్నికలు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేటట్టు కనబడతారు. కాకపోతే ఈ నెల రోజుల్లోగా మున్సిపల్ ఎన్నికలు జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. గత ఏడాది జనవరిలోనే పురపాలక సంఘాల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ ఎన్నికలు ఎప్పుడు చేపడతారనే విషయమై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికలను జరిపేందుకు సిద్ధమవుతుంది. జిహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలో ఓటర్ జాబితా సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను ఎస్ఈసి కమిషనర్ కుమిదిని సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారంటూ చూస్తున్నాం. సో రాష్ట్రంలో ఒక మున్సిపల్ ఎన్నికలు జిహెచ్ఎంసీ మినహా మున్సిపల్ ఎన్నికలన్నిటి కూడా రంగం సిద్ధమని తెలుస్తుంది. ఈ నెలాఖరులో మున్సిపల్ ఎన్నికలు పెడితే 100% ఎంపీటీ జెడ్పీసీ ఎన్నికలు తర్వాత మేబీ సమ్మర్కే పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ నిర్ణయించారు. దీని ప్రకారం జనవరి 10న పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం 2025 అక్టోబర్ 1 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించేటువంటి ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో ఉన్నటువంటి ఫార్మాట్లోనే వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలు రూపొందించాల్సి ఉంటుందని చెప్పారు. ఓటర్ షెడ్యూల్ జాబితా ఇలా అంటూ చూస్తున్నాం. ప్రక్రియను 30న మంగళవారం చేపడతారట. 31న బుధవారం వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాను విభజిస్తారు. జనవరి 1 నుంచి మున్సిపల్ వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం, ఓటర్ల పేర్లు చిరునామాలపై అభ్యంతరాలు స్వీకరించడం, 5న మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 6న జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటర్ జాబితాకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు చేర్చారు. ఆ తర్వాత మార్పులు చేర్పుతో సిద్ధం చేసిన తుది ఓటర్ జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా విడుదలిస్తారు. దాని తర్వాతనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో నెల రోజుల్లోగా అంటే నాకు తెలిసి జనవరి ఆఖరి వారంలో మున్సిపల్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.